హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. వాట్ ఇఫ్ సక్సెస్ ఈజ్ ఎ స్కామ్? సక్సెస్ కాదు, కానీ మనం ఫాలో అవుతున్న సక్సెస్ డెఫినేషన్ ఒక స్కామ్ అయితే? చిన్నప్పటి నుంచి మనందరికీ కామన్ గా ఎన్నో మాటలు చెప్పి ఒక పాత్లో నడిపించారు. బాగా చదువు, మంచి మార్క్స్ తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో. ఒకసారి ఆగా ఆలోచిస్తే సెటిల్మెంట్ అంటే ఏంటి? సక్సెస్ డెఫినేషన్ ఎవరు డిసైడ్ చేశారు? ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ అడిగామా? స్కూల్లో మనం బుక్స్ చదివి స్కోర్ చేయడం నేర్చుకున్నాం. కాలేజ్కి వచ్చాక ప్లేస్మెంట్లో ఎలా తెచ్చుకోవాలో నేర్చుకుంటున్నాం. కార్పొరేట్ లైఫ్లో ప్రమోషన్ కోసం కంపీట్ చేయడం నేర్చుకున్నాం. కానీ మనకి నిజంగా కావాల్సింది ఏంటి అనే విషయం మాత్రం మనం ఎప్పుడూ తెలుసుకుని నేర్చుకోలేకపోయాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మనం సక్సెస్ ని 2 రీజన్స్ తో చేస్తాం. ఒకటి భయం, రిలేటివ్స్ ఏమంటారో అని భయం, ఫ్రెండ్స్ ముందు వెనక పడిపోతామేమో అన్న భయం, ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండలేకపోతామేమో అన్న భయం. ఇంకొకటి కంపారిజన్, నాన్న ఫ్రెండ్ కొడుక్కి వచ్చిన ప్యాకేజ్, ఎవరో తెలిసిన సార్ వాళ్ళ అమ్మాయి స్టార్ట్ చేసిన స్టార్ట్అప్, యూట్యూబ్లో మనం చూసే లగ్జరీ లైఫ్ స్టైల్స్, మ్యాగజైన్స్లో మనం చూసే 30 under 30 అచీవ్మెంట్స్, ఇలా ఎన్నో కంపారిజన్స్. స్లోగా మనకి తెలియకుండా మన డ్రీమ్స్ కాదు, మన సరౌండింగ్స్, ఎక్స్పెక్టేషన్స్ని చేస్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ హియర్ ఈస్ ద డేంజరస్ పార్ట్. మనం సక్సెస్ని డిజైన్ చేయలేదు, కానీ సొసైటీ మనకి సక్సెస్ ఎలా ఉండాలి అని ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేసింది. ఇంజనీర్ అయితే సక్సెస్, గవర్నమెంట్ జాబ్ వస్తే సక్సెస్, హై శాలరీ ఉంటే సక్సెస్. కానీ ఒక్కసారి హానెస్ట్గా ఆలోచించండి, అది మన డెస్టినేషన్ కాకపోతే? నిజం చెప్పాలంటే ఒక గోల్ అచీవ్ చేసా అనే హ్యాపీనెస్ కన్నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే టెన్షనే ఎక్కువ ఉంటుంది కదా. 10 LPA వచ్చిందంటే నెక్స్ట్ 20 LPA కావాలి. కార్ కొన్నారంటే నెక్స్ట్ ఇంకా పెద్ద కార్ కొనాలి. ప్రమోషన్ వచ్చిందంటే ఆ పై ప్రమోషన్ కావాలి. ఎందుకు ఎనఫ్ అనే ఫీలింగ్ రాదు? మేబీ బికాజ్ వీఆర్ చేసింగ్ మైల్ స్టోన్స్, నాట్ వాట్ ఫుల్ఫిల్స్ అస్. అండ్ సమ్ టైమ్స్ మన సక్సెస్ ని మనమే స్కామ్ లా చేస్తున్నాం. న్యూ జాబ్ వచ్చిందా? పోస్ట్. న్యూ కార్ కొన్నారా? పోస్ట్. కానీ ఒకసారి ఆలోచించండి, ఎవరికో ప్రూవ్ చేయడం కోసం చేస్తున్నామా, మన కోసం మనం చేస్తున్నామా? వాట్ కెన్ బి షోన్ అది చేస్తున్నాం, వాట్ కెన్ బి ఫెల్ట్ అది ఇగ్నోర్ చేస్తున్నాం. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెల్ఫ్ హ్యాపీనెస్ గురించి మర్చిపోతున్నాం. మనం అందరం సక్సెస్ అనే ల్యాడర్ నే ఎక్కుతున్నాం, కానీ ఒక్కసారి చెక్ చేయాలి అది కరెక్ట్ వాల్ మీద ఉందా అని. బికాస్ సమ్ టైమ్స్ యూ మైట్ విన్ ద రేస్ బట్ హేట్ ది డైరెక్షన్ అండ్ ద డెస్టినేషన్. ఎస్, మేబీ సక్సెస్ స్కామ్ కాదు, కానీ డిఫాల్ట్ గా సక్సెస్ డెఫినేషన్ స్కామ్ గా మారిపోయింది. బికాజ్ మన సక్సెస్ ని సొసైటీ డిఫైన్ చేస్తుంది, ఫ్యామిలీ డిఫైన్ చేస్తుంది, సోషల్ మీడియా డిఫైన్ చేస్తుంది. కానీ ఫైనల్ గా మీరే మీ సక్సెస్ ని డిఫైన్ చేయాలి. ఒకసారి హానెస్ట్ గా ఆలోచించండి. ఎవరు చూడకపోతే, ఎవరు జడ్జ్ చేయకపోతే, ఎవరు కంపేర్ చేయకపోతే మీరు ఎలా మీ లైఫ్ ని బిల్డ్ చేస్తారు? అదే మీ డెస్టినేషన్, అదే మీ సక్సెస్ పాత్. అండ్ రిమెంబర్ దిస్ వన్ లైన్, ద డే యూ డిఫైన్ సక్సెస్ ఫర్ యువర్ సెల్ఫ్, దిస్ స్కామ్ ఎండ్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ యువర్ హోస్ట్ నేహా గాంధీ, కంటెంట్ రిటన్ బై హర్షవర్త్.